నా కూతురికి మాత్రం ఇలాంటి అత్త అస్సలు రాకూడదు అని ప్రతి తల్లి అనుకునేలా చేసిన యాక్టర్ అనమాట. అలాగే గయ్యాలి అత్త లేదా గయ్యాలి గంప అంటే మాత్రం ఖచ్చితంగా గుర్తొచ్చేలాగైతే క్రియేట్ చేశారు ఆవిడ నేమ్ని. సో ఇంతకీ ఎవరు అంటే మాత్రం ఇంకెవరో కాదండి, మన సూర్యకాంతం గారు. సో సూర్యకాంతం అనే నేమ్ వినగానే మనకి ఒక ఇమేజ్ అయితే గుర్తొస్తుంది కదా. సో ఆ ఇమేజ్ని క్రియేట్ చేసిన ఆవిడ గురించి అనమాట ఈ వీడియో. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక పూర్తి విశేషాలు, ఆవిడ సినీ రంగ విశేషాలు, ఆవిడ లైఫ్ అదంతా కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం పదండి. సూర్యకాంతం గారు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న తన తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు. తండ్రి గారి పేరు పొన్నాడ అనంతరామయ్య గారు, తల్లిగారి పేరు వెంకటరత్నమ్మ గారు. 6 ఏళ్ల చిన్న వయసులోనే పాడటం, నాట్యం నేర్చుకున్నారు. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకున్నారు. ఆ చిన్న వయసులోనే ఆవిడ హిందీ పాటలను పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవారనమాట ఆ పాటల్ని. మరి సూర్యకాంతం గారు అసలు సినిమాల్లోకి ఎలా వెళ్ళారు, అక్కడ ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, అవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం పదండి. మొదట జెమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూపాయలు జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియజేయబరిచింది. దాని తర్వాత 75 రూపాయలు చేశారు. తర్వాత ధర్మాంగద అనే సినిమాలో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైంలో చిన్న చితకా వేషాలు వేసిన తరువాత లీలాకుమారి సాయంతో మొదటిసారిగా నారదీ సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళ్దామని అనుకున్నా ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను మానుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తర్వాత తన కళ అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. అంతా బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాలి అత్త పాత్ర వచ్చింది. తర్వాత ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా తెలుగు సినీ చరిత్రలో అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే పాత్రలో నటించారు ఆవిడ. అసలు సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ను తీసేశారని తెలియడంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించారు. సూర్యకాంతం గారు అనగానే బాగా గయ్యాలిగాను, గడుసుగాను, అలాగే నోరేసుకొని మీద పడిపోయే టైప్లో అయితే క్రియేట్ చేశారు. కానీ ఇమేజ్ బయట మాత్రం ఆవిడ చాలా సైలెంట్, అలాగే చాలా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అనమాట. సో సినిమాల వరకే అలా పరిమితం, కానీ బయట మాత్రం చాలా మంచి ఆవిడ. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి నాగిరెడ్డి, చక్రపాణులు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు. అంటే ఆవిడ యాక్టింగ్ అలా ఉండేదనుకోండి ఆ రోజుల్లో. అంతేకాకుండా ఆ రోజుల్లోనే అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం, రమణారెడ్డి సూర్యకాంతం, ఎస్వి రంగారావు సూర్యకాంతం జంటలు వాళ్ళ దృశ్యాలు గుర్తుకు తెచ్చుకొని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం చాలామందిని చూస్తూ ఉంటాం. కొత్త సినిమా వస్తుంటే అందులో ఖచ్చితంగా సూర్యకాంతం గారు ఉన్నారా అని ప్రేక్షకులు తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టే కదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు. చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్ళు, అత్త ఒకింటి కోడలే, ఇల్లరికం, భార్యాభర్తలు, గుండమ్మ కథ, కులగోత్రాలు, దాగుడు మూతలు, అత్తగారు కొత్త కోడలు, ముహూర్త బలం లాంటి మరుపురాని ఎన్నో సినిమాల్లో ఆవిడ నటించారు. అలాగే వ్యక్తిగతంగా ఎంతో మామూలు మంచిగానే ఉండేవారు. ఏ సమావేశాలకో సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫ్ల కోసం వెళ్ళే స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారనమాట. అయితే ఆమె నికార్సైన మనిషి, ఖచ్చితమైన మనిషి, సహృదయం గల మనిషి, సహాయపడే మనిషి. ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది, 10 మందికి పెట్టేది. షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుబండారాలు తీసుకురావడం, అందరికీ పెట్టడం అలవాటు. ఇలాంటి అలవాటు సావిత్రి గారికి, కృష్ణకుమారి గారికి, జానకి వంటి నటీమణులకు ఉండేది. విశేష దినాలు, పండుగ పబ్బాలు వస్తే సరే ఇక అందరికీ కడుపు నిండిపోయేది. షూటింగుల్లో జోకులు చెప్పడం సూర్యకాంతం గారి సరదాల్లో ఒకటి. ఒక షూటింగులో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచారు. ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం గారు ఓ అని అంతకన్నా గట్టిగా అరిచారు. ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అని కదా అన్నారు
అందుకే నేను ఇక్కడ అన్నాను అన్నారనమాట. సో అలాంటి అల్లరి ఉండేది ఆమెలో. ఓ సినిమాలో నాగయ్య గారిని నానా మాటలు అని నోటికొచ్చినట్టు తిట్టి ఆ షాట్ని కంప్లీట్ చేయాలి. షాట్ అయిపోయాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకున్నారు. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడుతున్నావు లే అని నాగయ్య గారు లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకొని భక్తి సెంటిమెంటు ఆమెవి. దబాయింపు ఖచ్చితత్వము ఉన్న మనిషి అయినా మనసు మాత్రం వెన్న సున్నితం. అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవారు. అనవసరం అనిపిస్తే మాత్రం పూచికి పుల్ల కూడా ఇచ్చేవారు కాదు. మొహమాట పడకుండా తనకి రావాల్సిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేవారు. ఆమె అందరినీ నమ్మేవారు కాదు. తన కారు రిపేర్కి వస్తే ఎంత పెద్ద రిపేర్ అయినా మెకానిక్ ఇంటికి వచ్చి తన కళ్ళ ముందే చేయవలసిందే. ఎంత ఎక్స్ట్రా మనీ అయినా తీసుకోగాని చివరి దశలో వేషాలు తగ్గిపోయినా చివరిదాకా నటిస్తూ ఉండాలనే కోరిక ఆవిడది. తన ఆరోగ్యం బాగోలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేవారు. అలాగే ఆవిడ నటనాశైలి ఎలా ఉండేదంటే సూర్యకాంతం గారిని హాస్య నటీమణిగా ముద్ర వేయడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె మాటల ద్వారా లేదు అంటే ఆవిడ ప్రవర్తన ద్వారా నవ్వు తెప్పిస్తారు. చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. గయ్యాలి అత్తకి మారు పేరు సూర్యకాంతం గారు అని పేరైతే తెచ్చుకున్నారు. ఓరచూపులు చూస్తూ ఎడం చెయ్యి విసురుస్తూ కుడి చెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే కళ్ళబొల్లి కబుర్లతో ఏడుపులు ఏడిపిస్తూ ఆమె ధరించిన అత్తపాత్రలు ఎప్పటికీ శాశ్వతం. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పారు. నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటి ఉంది. సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు అంటే దాని అర్థం ఆవిడ నటించిన నటన ద్వారా సూర్యకాంతం అనగానే ఒక ఇమేజ్ అయితే మనకు వచ్చేస్తుంది కదా. సో దాని ద్వారా ఇంకా ఎవరు కూడా సూర్యకాంతం అనే పేరు పెట్టుకున్నా ఆవిడే గుర్తొస్తారు. అలాగే గయ్యాలి అత్తగానే గుర్తొస్తారు. అలాగే ఆవిడకున్న పేర్లు సహజనట కళా శిరోమణి, హాస్యనట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణ, రంగస్థల శిరోమణి అంటారనమాట. అలాగే ఆయన భర్త ఇంకెవరో కాదండి, పెద్దిబొట్ల చలపతిరావు గారు, హైకోర్టు జడ్జి గారండి. 1950లో వీళ్ళకి వివాహం అయితే జరిగింది. మన సూర్యకాంతం గారు నటించిన సినిమాలు ఏమేంటి అంటే కనుక ధర్మాంగద, జయభేరి, చదువుకున్న అమ్మాయిలు, సంసారం, శాంతినివాసం, మురళీకృష్ణ, పెళ్లి చేసి చూడు, ఇద్దరు మిత్రులు, మూగ మనసులు, బ్రతుకు తెరువు, పెళ్లి కాని పిల్లలు, డాక్టర్ చక్రవర్తి, కన్యాశుల్కం, భార్యాభర్తలు, ఉయ్యాల జంపాల, వాగ్దానం, నవరాత్రి, దొంగరాముడు, వెలుగునీడలు, సంగీతలక్ష్మి, చరణదాసి, శభాష్ రాజా, ఆస్తిపరులు, శ్రీ గౌరీ మహత్యం, కలిసి ఉంటే కలదు సుఖం, కన్య మనసులు, భాగ్యరేఖ, మంచి మనసులు, బ్రహ్మచారి, మాయా బజార్, రక్త సంబంధం, సుఖదుఖాలు, తోడికోడళ్ళు, సిరి సంపదలు, ఉమ్మడి కుటుంబం, దొంగల్లో దొర, గుండమ్మ కథ, అత్తగారు కొత్త కోడలు, సామ్రాట్ విక్రమార్క, తిరుపతమ్మ కథ, వింతకాపురం, అప్పు చేసి పప్పుకూడు, నర్తనశాల, బుద్ధిమంతుడు, మాంగల్య బలం, పరువు ప్రతిష్ట, అల్లుడే మేనల్లుడు, కృష్ణలీలలు, భాగ్యదేవత, బాలరాజు కథ. సో చూశారు కదండి, మన సూర్యకాంతం గారి గురించి కొంత అయితే మనం తెలుసుకున్నామని అనుకుంటున్నాము. సో పైకి ఎంత గడుసుగా ఉన్నా కానీ లోపల మనసు మాత్రం వెన్న అనడానికి చాలా నిదర్శనాలు అయితే మనం చూసాము. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అలాగే మీకు నచ్చిన యాక్టర్ కానీ లేదా సెలబ్రిటీ కానీ వారి గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. వాళ్ళ గురించి కూడా మీకు తెలియని విషయాలు తెలియజేయడానికి ట్రై చేస్తూ ఉంటామన్నమాట. సో వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.